పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గపోరు బయటపడింది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటనలో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీలో భాగంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రదీప్ కుమార్ రావు వాహనం ఎక్కి ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రదీప్ కుమార్ వాహనం నుంచి దిగాలంటూ గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. పెద్దపల్లి జిల్లా బీజేపీ వర్గపోరుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రెండు వర్గ వివాదాలు మరోసారి బయటపడాయి. గతంలో కూడా బీజేపీ శ్రేణుల మధ్య సఖ్యత లేకపోవడం కారణంగా చాలా మంది ముఖ్య నేతలు వచ్చిన సందర్భంలో ఒకరిపై ఒకరు వాగ్వాదం దిగడం, అదే విధంగా తోపులాట జరగడం, ఇటువంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులంతా కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు అక్కడ ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ సంబంధించినటువంటి వాహనం ఎక్కి అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇటు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి సీనియర్ గా ఉన్నటువంటి గుజ్జల రామకృష్ణారెడ్డికి ప్రయారిటీ ఇవ్వకుండా కేవలం గుజ్జల ప్రదీప్ కుమార్ కు ప్రయారిటీ ఇచ్చుకుంటూ అతని వాహనం ఎక్కడం పట్ల గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వాహనం దిగి కిందికి రావాలి, మాతో కలవాలని చెప్పి వారంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు గుజ్జల ప్రదీప్ కుమార్ వర్గీయులు కూడా ఖచ్చితంగా తమ వాహనం పైన ఉండాలి అని చెప్పి వారు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్న వారిని అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులంతా కూడా ఇరు వర్గాల కార్యకర్తలకు కొంత సర్ది చెప్పి వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పడంతో అక్కడ కొంత గొడవ సర్దుమనినప్పటికీ బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు మాత్రం బయటపడడం మాత్రం కొంత పెద్దపల్లి జిల్లాలో మరోసారి హాట్ టాపిక్ గా మారినట్టయింది. రైట్, థాంక్యూ సతీష్.